సినిమా అయిన మహా నేను మిస్టర్ బి మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. జయ జానకి నాయక బ్రహ్మాండంగా ఉంది టైటిల్. జానకి నాయకుడు అంటే శ్రీరాముడు, జై శ్రీరామ్ అని కూడా ఈ టైటిల్ ఇంకో రకంగా అనుకోవచ్చు. పోతే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ శ్రీరాముళ్లాగా బుద్ధిమంతుల్లా అనిపించట్లేదు, పరశురాముడు మాదిరి పరాక్రమవంతుల్లా అనిపిస్తున్నాడు. సినిమాలోనే చూసి తెలుసుకోవాలి ఏ ఉద్దేశంతో బోయపాటి శ్రీను ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టారో. ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఓ సమస్యని స్పృశిస్తూ ఈ సినిమాలో కనిపించే హీరో లాంటి వ్యక్తి మనందరి ఇళ్లలో ఉండాలని అందరూ అనుకుంటారు. అంత మంచి సినిమా అవుతుంది ఇది అని బోయపాటి శ్రీను సినిమా ఆడియో ఫంక్షన్ లో చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఆయన కాన్ఫిడెన్స్ ఎప్పుడు అలానే ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యాక ఆయన చెప్పింది ఎంతవరకు నిజమో తేల్చుకుందాం. ప్రస్తుతానికి సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. బోయపాటి శ్రీను సినిమా అంటే ఏం ఉండాలో ఏం ఉంటాయో తెలుగు సినిమా ప్రియులందరికీ ఓ ఐడియా ఉంది. దాని ప్రకారమే మాస్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు అవసరమైన అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని జయ జానకి నాయక ట్రైలర్ భరోసా ఇచ్చేస్తుంది. ట్రైలర్ నిండా బోయపాటి శ్రీను మార్క్ హెవీ ఎమోషన్స్, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తాలూకు ఆనవాళ్లు ఘాటుగా గుప్పుమంటున్నాయి. బోయపాటి ఎప్పటి సినిమాల మాదిరే వీర మాస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇక బోయపాటి శ్రీను హీరో అంటే 1000cc బైక్, దాన్ని స్టార్ట్ చేసి బ్రేక్ పట్టుకుని ఎక్సలేటర్ ఇస్తుంటే ఎగిసెగిసి పడుద్ది చూడండి, అలా కంట్రోల్డ్ గా ఉరకలేస్తూ ఉంటాడు ఆయన హీరో. బ్రేక్ పట్టుకున్నంతసేపు బ్యాలెన్స్డ్ గానే ఉంటాడు, వదిలేస్తే ఊరమాసు వీరంగమే. దాదాపు బోయపాటి అన్ని సినిమాల్లోనూ హీరో అలాగే ఉంటాడు. ఈ సినిమాలో కూడా అలా కనిపిస్తున్నాడు. క్యారెక్టరైజేషన్ తో ముందుగా హీరోని మాస్ కి కనెక్ట్ చేసేస్తాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్ కి సంబంధించి కూడా కేర్ బోయపాటి శ్రీను తీసుకున్నారని అనిపిస్తుంది. ఇంప్రెసివ్ గానే కనిపిస్తున్నాడు, ఆకట్టుకునేట్టే అనిపిస్తున్నాడు. బేసిక్ గా ట్రైలర్ ని బాగా కట్ చేశారు. సినిమాలో ఎలాంటి విందు భోజనం ఉండబోతుంది అనే దానికి సంబంధించి శాంపిల్స్ ని ఈ ట్రైలర్ లో నీట్ గా వడ్డించారు. అందమైన హీరోయిన్స్, పవర్ ప్యాక్డ్ ఫైటింగ్స్, పవర్ఫుల్ విలన్స్ వంటి వాటిని సినిమా మీద ఆసక్తి కలిగించేలా నీట్ గా పేర్చారు ట్రైలర్ లో. తర్వాత సాంకేతిక విభాగాల పనితీరు కూడా అనివిందుగానే కనిపిస్తుంది, ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. ఓవరాల్ గా అయితే ఇంప్రెసివ్ ట్రైలరే. చూద్దాం ఈ ఇంప్రెషన్ ని బోయపాటి శ్రీను బ్లాక్ బాస్టర్ గా మలుచుకుంటారో లేదో. మరో అప్డేట్ తో మళ్ళీ కలుస్తాను. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.